ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి ఉచిత సర్వదర్శనం లభించడానికి సుమారుగా 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా తాగునీరు, పాలు, అల్పాహారం మరియు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మొత్తం 78,157 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి ఒక్కరోజు రికార్డు స్థాయిలో 4.15 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, లడ్డు ప్రసాదాల పంపిణీ మరియు భద్రతా ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సునీత, తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కూడా తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది. తిరుమాడ వీధుల్లో పాటు వైకుంఠకు కాంప్లెక్స్ లో భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠకు కాంప్లెక్స్ లోని మొత్తం 31 కంపార్ట్మెంట్ లో భక్తులు కూడా నిండిపోయాయి. అయితే కంపార్ట్మెంట్ లో స్థలం లేకపోవడంతో బయటకు కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టోకన్లు లేని భక్తులకు ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు సైతం దాదాపు 6 గంటల సమయం కూడా పడుతున్నట్లు టీటీడీ కూడా అధికారులు కూడా వెల్లడించారు. రద్దీ పెరగడంతో దర్శన సమయం కూడా పెరుగుతుంది. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎప్పుడప్పుడు తాగునీటి కూడా అందిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని పాలు, అల్పాహారం పంపిణీ కూడా చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను కూడా అందిస్తున్నారు. అయితే క్యూ లైన్ లో భక్తుల పరిస్థితి టీటీడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో క్యూ లైన్లను క్రమబద్ధిస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అవసరమైన సౌకర్యాలను కూడా అందించేలా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా శ్రీవారి దర్శనానికి రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్య శుక్రవారం నాటి గుణకాలు అర్థంగా పడుతున్నాయి. అయితే శుక్రవారం ఒక్కరోజే 78,057 మంది భక్తులు కూడా శ్రీవారిని కూడా దర్శించుకునే మొక్కులు కూడా చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో తిరుమలలో రద్దీ కూడా కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఉండి కానుకలు కూడా సమర్పించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి ఉండికి 4.15 కోట్ల ఆదాయం కూడా సమకూరింది. భక్తుల రద్దీతో పాటు ఉండే ఆదాయం కూడా భారీగా కూడా నమోదవుతుంది. మొత్తం మీద చూసుకుంటే తిరుమలలో దర్శనం క్యూలతో పాటు లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద కూడా భక్తుల రాకరపోలు కొనసాగిస్తున్నారు. అయితే భక్తులు అవసరమైన మేరకు లడ్డు ప్రసాదాలు అందించేలా టీటీడీ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భద్రతా పరంగా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా టీటీడీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వివరిస్తున్నారు. ఇంకా వీకెండ్ కావడంతో ఇంకా శనివారం, ఆదివారం కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులతో పాటు మరింత మంది భక్తులు కూడా కొండపైకి చేరుకునే అవకాశం ఉండడంతో అధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూస్తే తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ తో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్మెంట్ నిండిపోగా బయట కూడా భక్తులు కూడా భారం తీరారు. ఉచిత సరదర్శనం కూడా 12 గంటల సమయం పడుతుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అల్పాహారం కూడా అన్నప్రసాద్ టీటీడీ అందిస్తుంది. శుక్రవారం 78,057 మంది భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఒక్కరోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో భక్తులు కూడా సౌకర్యాలు టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఇంకా శనివారం, ఆదివారం కావడంతో కూడా భక్తులు కూడా కొండ మీద కూడా చేరుకుంటారని కూడా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది కూడా చెప్పవచ్చు. సునీత. అయితే మరోపక్క మధుసూదన్, పవిత్రోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? సునీత, నెక్స్ట్ మంత్ కూడా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలు కూడా ఈసారి 2 బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలతో భాగంగానే కూడా ఇప్పుడు గత 3 నెలల నుంచి చూసుకుంటే కూడా భక్తులు కూడా రోజుకి 70 నుంచి 80, 90 వేలు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇంకా బ్రహ్మోత్సవాలు ఉండడంతో కూడా భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే గంటల తరబడి వేచి ఉన్న భక్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ బ్రహ్మోత్సవాలు ఎవరు కూడా రోజు రోజుకి భక్తులు కూడా తాకిడి పెరుగుతుంది. దీంట్లో టీటీడీ అంచనా వేసుకొని కూడా దాని
తగినట్టు కూడా టోకన్స్ కానీ ఎస్ఐజీ టోకన్లు కానీ అసలు బ్రేకులు కానీ కూడా దాని తగినట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే సిఫార్సు లెటర్లు కూడా రద్దు చేశారు. ఇంకా బ్రహ్మోత్సవాలు ఉండే వరకు కూడా తిరుమలలో భక్తులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ భక్తులకు కూడా పెద్దపీట వేయాలని కూడా టీటీడీ కూడా ఇప్పటికే ఒక అంచనా వేసింది. దాంతో కూడా ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా ఫ్రీ దర్శనాలకు ఉండే భక్తులు దర్శించే వాళ్ళకు కూడా దానికి అన్ని సదుపాయాలు కూడా టీటీడీ చేస్తుందని కూడా చెప్పొచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.